కృష్ణ పరమాత్మ రాసక్రీడ జరిపేటప్పుడు ఒక సందర్భంలో ఆలస్యంగా వచ్చారట. గోపికలు ముందు వచ్చారు, కృష్ణ పరమాత్మ ఆలస్యంగా వచ్చారట. ఆలస్యంగా వస్తే గోపికలంతా అడిగారు, ఏమయ్యా స్వామి ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి, నీ కోసం నిరీక్షించి ఉన్నా అంటే, నిజమే కొద్దిగా ఆలస్యమైంది, ఇవాళ మా గురువుగారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా, అందుకోసం వెళ్ళొచ్చామన్నారు. అయ్యా మీరే జగద్గురువు కదా, మీకు గురువుగారు ఉన్నారా అన్నారు. మీకు నేను గురువు అయితే నాకు కూడా ఒక గురువు ఉండకుండా ఎట్లా ఉంటాడు, గురువు లేనివాడు గురు లేనివాడు బాగుపడ్డవాడు లేడు, అందుకోసం నాకు కూడా ఒక గురువు ఉన్నారు. అయితే మీ గురువుగారిని గురించి మాకు ఎప్పుడు చెప్పలేదే, ఆయన దర్శనం ఎప్పుడు ఇప్పించలేదే అన్నారు. అంటే ఆయన చాలా కోపిష్టవాడు, ఆయన దగ్గర తట్టుకోవడం కష్టం, ఆయనకి ఎక్కువ మంది శిష్యులు లేరు, నేను ఒక్కడే తప్ప, అందుకోసం ఆయన జోలికి వద్దు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి వచ్చాను ఇప్పుడే అని అన్నారు. అంటే లేదండి మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, మీ దగ్గర మేము జాగ్రత్తగా లేమా, మీరు ఇలా ఉన్నా కానీ అలాగే మేము వెళతామండి అని అన్నారు. అంటే చాలా కష్టం, ఎక్కడున్నారంటే ఆ భాండీర వనం అని చెప్పి ఆ యమునకు అవతల వైపు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నారు. వెళ్ళినా కానీ ఆయన ఏమీ తినరు, మీరు పళ్ళు పాలు అవి తీసుకుపోతారేమో, నేనంటే ఎప్పుడైనా తింటుంటాను కానీ కాలక్షేపం చేయడానికి ఆయన అసలు ఏమీ ముట్టుకోరు. ఆయన ఏమిటండి అన్నారు, ఆయన పేరు దూర్వాసుడు అంటారన్నారు. ఏం పుచ్చుకుంటారండి అన్నాడు. దూర్వారసం తప్ప ఇంకేం పుచ్చుకోరు ఆయన, అందుచేత ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. ఆయన పోనీ చూపించి నైవేద్యం పెట్టి మళ్ళీ తెచ్చుకుంటానండి అని అన్నారు. అంటే సరే అన్నారు. వెంటనే ఆయన వాళ్ళు ఏం చేశారు, మర్నాడు రోజున మేము కొద్దిగా ఆలస్యంగా వస్తే మేము వచ్చేదాకా మీరు ఉండండి, ఇవాళ మీరు ఆలస్యంగా వస్తే మేము ఉన్నాగా, రేపు మీ గురువుగారి దగ్గరికి వచ్చేదాకా మీరు మాత్రం ఉండండి అని అన్నారు. అలాగే అన్నారు అని పరమాత్మ ఏం చేశారు, మర్నాడు ఆలస్యంగా వచ్చారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 56 రకాల పిండి వంటలు, నువ్వు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి అందరూ కూడా తలా ఒకటి చేసుకొని ఆ పరమాత్మ దగ్గరికి. అయితే ఆ యమును దాటడం ఎలాగయ్యా అని అడిగారు. అంటే నీళ్ళలో కదా మేము దాటం మా వల్ల కాదు కదా అని. ఒక్క మాటనండి, దుర్వాస మహర్షే కనుక దూర్వారసం తప్ప ఇంకా ఏది తాగనివాడే అయితే, ఓ యమున మాకు ఆ స్వామివారి దర్శనానికి దారి ఇవ్వు అని అడగండి, వెంటనే యమున ఇచ్చేస్తుందన్నారు. అనేసరికి వెంటనే ఆ రకంగానే అన్నారు. యమున కాస్త దారి ఇచ్చింది, వీళ్ళంతా వెళ్ళారు. అక్కడ వెళ్ళంగానే దుర్వాస మహర్షి ఎవరు మీరు అన్నారు. కృష్ణ పరమాత్మ శిష్యురాంటం అండి అన్నారు. ఏం చేశారు, ఎందుకు వచ్చారన్నారు. నీ దర్శనం కోసం. ఏం తెచ్చారు అన్నారు. అంటే ఈ పళ్ళు ఇవన్నీ తెచ్చామండి అన్నారు. ఆ తెచ్చినవన్నీ టక్క తినేశాడు ఆయన. తినేసిన తర్వాత వీళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. అదేమిటి ఆ శిష్యుడు గారు అలా చెప్పారు, ఏం పుచ్చుకోవడన్నారే, ఈయన అలా పుచ్చేసుకున్నారు, ఇంకేమన్నా ఉన్నాయా అన్నారు. అంతా తినేసి ఇంకేం లేదు స్వామి, ఆ పాత్రలు మీరు ఇస్తే తీసుకుపోతామన్నారు. తీసుకుపోండి అన్నారు. అయితే మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే యమున మళ్ళీ మూసుకుపోయింది. మూసుకుపోతే మళ్ళీ ఈ యమున మళ్ళీ ఎలా వస్తుందన్నారు. కృష్ణ పరమాత్మ కనుక ఆజన్మ బ్రహ్మచారి అయితే ఓ యమున ఆయన దారి ఇవ్వు అని అడగండి, వెంటనే ఇచ్చేస్తుంది అన్న. అనేసరికి పరమాత్మ గురించి ఈయన బ్రహ్మచారి, ఈయనేమిటి మన వెంట తిరుగుతూ ఉన్నాడు, ఆయన వల్లవి విభుడు కదా అని అనుకొని భలే గురువు దొరికాడు, భలే శిష్యుడు అని చెప్పి ఆ రకంగా అనేసరికి మొత్తం మీద ఆ దారి ఇచ్చిందిట. దారి ఇస్తే వెళ్ళాట. ఆ తర్వాత పరమాత్మ స్వరూపం తెలుసుకున్నట. అందుకోసం యస్య ఇంద్రియం కరణై నశేకు, వాళ్ళకి తెలుసు పరమాత్మ బ్రహ్మచర్యం ఏమిటో, పరమాత్మ యొక్క మహిమం ఏమిటో. అందుచేత అలాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. అంటే అక్కడ ఉన్నటువంటి 16,108 మంది కూడాను పరమాత్మను ఈషత్తుగా కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు.